నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగు. వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా నరసరావుపేట 1 టౌన్ పరిధిలోని 9వ వార్డులో మాలలో నిర్వహించుకునే క్రిస్మస్ పండుగకు స్టార్ కట్టుకునే ఆర్చిని స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముస్లింలకు కొమ్ము కాస్తూ నోటీసులు జారీ చేయకుండా మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల పర్మిషన్ లేకుండా కూలగొట్టారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముస్లింలకు కొమ్ము కాస్తూ పోలీసుల అండదండలతో అతి కిరాతంగా దళితులపై దాడి చేసి ఆర్చి స్తంభాలను పీకివేయడం జరిగిందని, దీనిని అడ్డుకున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ పై పోలీసులు దాడి ఖండించారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కాకుండా పదే పదే ఆ దిమ్మకి సంబంధించి దిమ్మను తొలగించే ప్రయత్నం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దళితుల పక్షాన పోరాడుతున్నాడో జాన్ పాల్ పై దాడి చేసే యత్నం, అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ యూత్ వారిని బెదిరించే యత్నం పదే పదే చేస్తూ ఉన్నారు. దీన్ని పలుమార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పటివరకు కూడా ఎస్సీ కమిషనర్ ఆదేశించినా, కలెక్టర్ గారు ఆదేశించినా కూడా దళితులకి న్యాయం జరగబోయింది కాకుండా దళితులపైనే కూడా పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ పదే పదే ఒత్తిడి చేస్తా, ఎవరైతే నిందితులు వీళ్ళని విమర్శిస్తా, వీళ్ళని తిడుతూ మిమ్మల్ని చంపుతామని హెచ్చరించినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నటువంటి పోలీసు అధికారుల్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే అందరూ పనులకు వెళ్ళిన సమయం చూసి ఎంతో దేవుడి కార్యక్రమానికి సంబంధించినటువంటి దిమ్మిని ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి వైకాపా నాయకులు, స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రోద్బలంతో దిమ్మిని పగలగొట్టించి పోలీసు వారి సహకారంతో ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే గత 3 నెలలుగా వీరిని దూషిస్తూ వీరి మీద దాడికి ప్రయత్నిస్తూ చంపుతామని బెదిరిస్తున్నారో, చోద్యం చేస్తున్న పోలీసు అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నా, వారిపై తక్షణమే కేసు రిజిస్టర్ చేయాలి, నిందితులను అదుపులో తీసుకోవాలి. మీరంతా ఏకమై మీరు మీ ఐక్యమత్యం చాటుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఐక్యమై ఏకమత్యంగా మా ఏకమత్యాన్ని కూడా చూపిస్తాం. అంబేద్కర్ భావజాలంతో పనిచేసేటువంటి ఉద్యమకారులందరూ కూడా ఏకతాటిపై మీదకి వస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, తక్షణ వాళ్ళని రిమాండ్ చేయాలని చెప్పి పోలీసు వారిని కోరడం జరిగింది. వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటారు హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం మరలా ఇదే పోలీసు ఆఫీస్ ముందు ధర్నా చేస్తా పెద్ద ఎత్తున. దీన్ని ఇంతటితో వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తూ, దళితులకి, క్రైస్తవులకి మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు ఎవరైతే చర్యలు తీసుకున్నారో వారిపై కూడా కేసు కట్టే విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తాం. ఎవరైతే అధికారులు మా దళితుల మీద ఇందాక దాడికి ప్రయత్నించి వారిని దాడి చేయడమే కాకుండా దుర్భాషలు ఆడారో వారిపై చర్యలు తీసుకున్న కూడా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసి ప్రైవేట్ కేసులు వేసి వారిని కోర్టు మెట్లు ఎక్కే విధంగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.